అందరికీ బుద్ధవందనాలు, దమ్మవందనాలు, సంఘవందనాలతో జై భీమ్. ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసకులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి గ్రంథము బుద్ధుడు బౌద్ధ ధమ్మం. బుద్ధుడు బౌద్ధ ధమ్మం నుండి మనము గత కొన్ని వారాలుగా కొన్ని ప్రవచనాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారం కూడా ఒక ప్రవచనాన్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. అదేమనగా బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్రమైనటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 2వ భాగం 4వ అంశం అష్టాంగ మార్గము లేక సద్ధమ్మ జీవన విధానము. అష్టాంగ మార్గము లేక సద్ధమ్మ జీవన విధానం అంటే ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా ప్రతి ఒక్క బుద్ధిస్ట్, ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్ త్రిశరణ, పంచశీల, అష్టాంగ మార్గ 10 పారమితులను తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పవిత్ర గ్రంథాన్ని రచించి మనకి అందించడం జరిగింది. ప్రతి ఒక్క బుద్ధిస్టు కుటుంబంలో, ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్ అనే కుటుంబంలో బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్రమైన గ్రంథాన్ని ఉంచుకోవాలి, చేతబట్టి అందులోని ప్రవచనాలను ప్రతిరోజు మనము చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం అష్టాంగ మార్గము లేక సద్ధమ్మ జీవన విధానం. ఈ అష్టాంగ మార్గము లేక సద్ధమ్మ జీవన విధానము గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గం అంటే ఏమిటో పరివ్రాజకులకు తన ప్రథమ ప్రబోధంగా బోధించాడు. అష్టాంగ మార్గములో 8 సూత్రాలను గౌతమ బుద్ధుడు వివరించాడు. అష్ట అంటే 8 సూత్రాలు మనిషి జీవన విధానానికి బాగా ఉపయోగపడే సూత్రాలు. ఈ 8 సూత్రాలను కానీ మనము పాటించినట్లయితే మన కుటుంబము చాలా శీలవంతంగా ఎదగగలదు, చాలా నడవడికి కలిగిన కుటుంబంగా, క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా, సంఘములో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలదు. 8 సూత్రాలు అంటే ఏమిటంటే సమ్యక్ దృష్టి లేక సమ్మాసక్తి. 1 సమ్యక్ దృష్టి, 2 సమ్యక్ సంకల్పం, 3 సమ్యక్ వాక్, 4 సమ్యక్ కర్మ, 5 సమ్యక్ ఆజీవిక, 6 సమ్యక్ వ్యాయామం, 7 సమ్యక్ స్మృతి, 8 సమ్యక్ సమాధి. ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసకులారా, మనము 8 సూత్రాలను 8 వారాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోదాము. ఇప్పుడు సమ్యక్ దృష్టి అంటే సమ్మాదిత్తి అంటే సమ్యక్ దృష్టి అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమ్యక్ దృష్టి అంటే సమ్యక్ అంటే సరి అయిన, దృష్టి అంటే దృష్టికోణం లేక ఏకాగ్రత, మనసులో ఏకాగ్రత వహించడం అంటే సరి అయిన దృష్టికోణం కలిగి ఉండటం, లేక మనసును కేంద్రీకరించడం, లేక అవిద్య లేక అజ్ఞానము నుండి బయటపడడం సరైన దృష్టికోణము అని మనం అనుకోవచ్చు. సరైన దృష్టికోణం అత్యంత ఉన్నత స్థాయి చేరుకుంటుంది.
ఈ సరైన దృష్టికోణం అత్యంత ఉన్నత స్థాయి చేరుకోవాలంటే 3 నియమాలను మనం పాటించాలి. అవేమనగా, 1 హేతుబద్ధంగా ఆలోచించి ప్రశ్నించగలగాలి. 2 మూఢనమ్మకాలను, ప్రకృతికి అతీతమైన నమ్మకాలను మనం విడనాడాలి. 3 ఊహాజనితమైన మనస్సు స్వేచ్ఛగా ఆలోచించగల శక్తి ఏర్పడాలి. మన ఊహాజనితమైన మనస్సు ఉన్నది. ఈ మనస్సు స్వేచ్ఛగా ఆలోచించగల శక్తిని ఆ మనస్సుకు మనము కలిగించాలి అనేదే ఈ 3 అంశాలను మనము నియమాలను పాటించినట్లయితే సమ్యక్ దృష్టి కోణాన్ని మనము సాధించగలము. కాబట్టి సమ్యక్ దృష్టి కోణము ఈరోజు సరి అయిన ఏకాగ్రత కలిగి ఒక పనిని చక్కగా నెరవేర్చడానికి దృష్టికోణం చాలా అవసరం. కాబట్టి సరైన దృష్టికోణం కలిగి అందరం కూడా ఏ పని చేసినా సరైన దృష్టికోణం కలిగి ఉండి ఆ పనిని చేసినట్లయితే అది సక్సెస్ అవుతుంది, అది నైపుణ్యంగా తయారవుతుంది అని చెప్తూ మీ అందరికీ ఈ చిన్న ప్రవచనాన్ని విన్న మీ అందరికి కూడా మరొకసారి బుద్ధ వందనాలు, ధమ్మ వందనాలు, సంఘ వందనాలతో జై భీమ్.